హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఈ వ్లాగ్ అయితే 4 days బ్యాక్ వ్లాగ్ అనమాట. మా వాడు లేస్తూ ప్రార్థన చేశాడు. ఎలాగో హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కాబట్టి 7:30 కల్లా వెళ్ళిపోవాలి. 7కి లేచాడు మా వాడు. హాఫ్ అన్ అవర్ టైం ముందు లేచాడు అనమాట. కానీ ఫాస్ట్గానే రెడీ అయిపోతాడు. సో సమ్మర్ కాబట్టి నిద్ర ఉండట్లేదు. దట్టు పక్క రూమ్లో పడుకుంటున్నాం కాబట్టి కొంచెం వేడిగా ఉంటుంది. అలా జరుగుతూ ఉంది రొటీన్ అయితే. కానీ ఇంట్లో వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అమ్మ అప్పుడే వెళ్ళి పాలు తీసుకుని వచ్చిందనమాట. మా చిన్నోడైతే ఇంకా లేవలేదు. ఒకరోజు స్కూల్కి వెళ్తే వాడు బీభత్సం చేసేస్తున్నాడు. వాడిని ఇంకా ప్రస్తుతానికైతే ఆపాను ఒక 2-3 days. వాడు నిద్ర లేవలేదు. ఈలోపు నేను దిబ్బరొట్టికి ముందే వేసేసాను. బయట టిఫిన్ తీసుకొచ్చి నాకైతే బోర్ కొట్టేసింది. అస్సలు బాగుండట్లేదు. కానీ ఇంట్లో వర్క్ జరుగుతున్నా కానీ ఎలాగోలా వేసేసాను. మా కిచెన్ సెటప్ చూసారా ఎక్కడికి వచ్చేసిందో, వరండాలోకి వచ్చేసింది. దారుణంగా ఉందన్నమాట ఆ రోజుకి పరిస్థితి, బీభత్సంగా ఓ రేంజ్లో. ఎందుకంటే ఇంట్లో పెయింటింగ్స్ వేయించాం కాబట్టి మరకలు పడతాయని ఇక నుంచి బాగా మెయింటైన్ చేయాలని ప్రస్తుతానికి కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అయ్యాక పెడదామని వరండాలోనే ఉంచేసాము. సో ఇంక ఇంటి పరిస్థితి అయితే ఏమీ సదరలేదు. అలా సదురుతూ ఉన్నా అనమాట. అస్సలు వర్క్ అవ్వడం లేదనమాట. పిల్లల్ని చూసుకోవడము, అసలు ఈ సమ్మర్ ఎఫెక్ట్ అండ్ సగం పనులు అవుతూ ఉండేసరికి అసలు భలే బోర్ కొట్టేస్తుంది. ఇక ప్రస్తుతానికైతే ఆ రోజుకి అలా ఉండింది. ఇంకా నేను దిబ్బరొట్టేసి వీడియో షూట్ చేస్తూ బయట మా అబ్బాయిని చూస్తూ వచ్చేసరికి దిబ్బరొట్టె బాగా రోస్ట్ అయిపోయిందనమాట. సో మా చిన్నోడు అలాగా లేవలేదు కాబట్టి మా పెద్దోడిని రెడీ చేయాలి కాబట్టి వాడైతే రెడీ అవుతున్నాడు. సో అలా డే 2 అయితే నాకు వర్క్తో సరిపోయింది. ఇంకా బరీగా మా అబ్బాయిని రెడీ చేసేసి టిఫిన్ అయితే వాడికి నచ్చలేదనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడం మా పిల్లలకి అసలు ఇష్టం లేదు. పెద్దవాళ్ళలాగా 9కి అలా తింటారు, కానీ 7:30కి హాఫ్ డే స్కూల్స్ అయ్యేసరికి మా వాడికి అస్సలు నచ్చలేదంట. నేను రోజు డ్రాప్ చేసి పికప్ చేసుకుని వచ్చేటప్పుడు చెప్తా ఉంటాడు, అస్సలు బాగాలేదు మా హాఫ్ డే స్కూల్స్, నాకు అస్సలు నచ్చలేదంటాడు. సో వాడికి ఫుల్ డే స్కూల్సే బాగా నచ్చాయంటే హాఫ్ డే స్కూల్స్కి ఎర్లీ మార్నింగ్ లేచి హరీబరీగా ఏం తినకుండా ఒకసారి తిని ఒకసారి వెళ్ళాలంటే ఆడికి కన్నా కష్టంగా ఉందని చెప్తా ఉంటాడు. కానీ ఇంకా ఎంటీ మౌత్తో వాడు ఆ దిబ్బరొట్టె తినేసరికి చేదుగా అనిపించిందంట. ఒక ముక్క తినేసి పాలు తాగేసి ఇంకా రెడీ అయిపోయాడు. వాడిని అయితే నేను వదిలిపెట్టాలన్నమాట. ఇంకా తర్వాత వాడిని వదిలిపెట్టే లోపు మా చిన్నోడు కూడా లేచాడు. ఇద్దరు ఒకేసారి అయితే నాకు ఈజీగా ఉంటుంది, కానీ ఈ సమ్మర్కి వాళ్ళకి నిద్ర కూడా సరిపోవట్లేదు. అండ్ నేను వచ్చేసరికి బ్రష్ అయ్యి మళ్ళీ వచ్చాక నేను రెడీ చేస్తా అని చెప్పాను. సరే అన్నాడు. సో అలా అయిపోయిందనమాట. ఇంకా మా వాడికి హాయ్ చెప్పేసి నేను వెళ్ళొస్తా అని మళ్ళీ ఆయన చెప్పాలి, లేదంటే వచ్చేసరికి అలుగుతాడనమాట. సో ఇక్కడైతే వుడ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. సో ఎందుకు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్తూ ఉండే మీకు డీప్ క్లీన్ చేసిన 1 week అయింది, ఇప్పుడే చేశాను, ఈరోజే చేశాను అని నేను చెప్తూ ఉండేదాన్ని మీకు. ఎందుకంటే నాకు అసలు ఇల్లు నీట్గా లేకపోతే తెలుసుగా, అసలే ఓసిడి పిచ్చి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. పెయింటింగ్స్ అనుకోకుండా వేయించేసాము. వేయించేసిన తర్వాత ఇంకా నేను అన్నీ సదురుతుంటే ఇంకొకేసారి వుడ్ వర్క్ కూడా చేద్దాము, ఎలాగో పనిలో పని అయిపోతుంది అమ్మ. నేనేమో ఏమోలే ఎందుకులే అంటే వద్దు ఇంకా అసలు చేద్దాము, అస్సలు ఈ దుమ్ము డస్ట్ మామూలుగా లేదు, చేసుకోలేకపోతున్నాం అనింది. ఇంకా సరే అన్నాను నేను కూడా. ఇంక ఈ వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేయించామన్నమాట. అప్పటికప్పుడు అనుకున్నదే తర్వాయి పిలిపించేసి, ఆల్రెడీ అంకుల్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు, పక్క రూమ్లో వుడ్ వర్క్ చేశారు. ఇంకా ఫైనల్లీ అంకుల్ని పిలిపించేసి అంతా ముందు రోజే ఏమేం కావాలి ఏంటి అనేది మొత్తం చూపించేసి మెజర్మెంట్ వుడ్ వర్క్ అయితే చేపిస్తున్నాం అనమాట. ఇంకా వండుకొని తినడం తప్పదు కదా, ఎలాగో పిల్లలు ఉన్నారు, అసలే సమ్మర్ కాబట్టి. నేనైతే రైస్ పెట్టేశాను, పప్పుచారు చేస్తున్నా. ఈ సమ్మర్కి పప్పుచారు, రసము ఇవే బెస్ట్ ఉంటాయి. పప్పు ఇంకా ఈ ఫ్రైస్ కానివ్వండి, పులుసు కూరలు కూడా ఏమంత నచ్చట్లే నాకైతే. సో సండే కూడా ఇంకా నాన్ వెజ్ తీసుకురాలే మేము, పప్పుచారుతోనే సరిపెట్టేసాం అనమాట. ఇంక ఇలా చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు వెజ్ ఫేవరెట్ అయిపోతుంది అనమాట. నాన్ వెజ్ కంటే కూడా బెస్ట్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ కబోర్డ్ అయితే పెట్టించేసాము. నాకు అనిపించింది ఇన్నాళ్ళు కష్టపడ్డదానికి ప్రతిఫలం దక్కిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది పెట్టించిన తర్వాత
టైం సేవ్ అయింది. బికాజ్ చాలా స్పేషియస్గా అనిపించింది మా రూము. అండ్ క్లీనింగ్ కూడా నాకు అంత పట్టదేమో అనిపించింది. నీట్గా సదిరేసాను నేనైతే. ఆ వ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ డస్ట్ చాలా తక్కువ పడుతుంది, సామాన్ అన్నీ నీట్గా ఉంటాయి, చూడడానికి నీట్గా ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇన్ని డేస్ ఎందుకు ఆగామంటే ఎందుకులే అనుకున్నాం, కానీ ఫైనల్లీ పెట్టించాల్సి వచ్చేసింది. నాకు అనిపించింది నా కష్టాన్ని చూసి మా అమ్మ ఇలా చేయించింది, మొత్తానికి నా కష్టానికి ప్రతిఫలం దక్కిందేమో అనిపించింది. అది పెట్టేటప్పుడల్లా మా మమ్మీ చెప్తూ ఉంది, మా అమ్మాయి అయితే వారం పేపర్లు 2-3 కేజీలు పేపర్లు వాడేస్తూనే ఉంటుంది, నీట్గా చేయలేక దాని బాధ అది పడుతూ ఉంది అని చెప్తూ ఉండేసరికి మొత్తానికి నా కష్టాన్ని గుర్తించారు అనిపించింది. కానీ ఎంతైనా అసలు ఇంటి పని అనేది ఒకదాంతో మొదలు పెడితే ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది. ఇంకా చేయించాలి అనేది నిజంగా మనిషి ఆశకి ఒక అంతు పొంతు ఉండదేమో అనిపిస్తూ ఉంది నాకైతే. సో కబోర్డ్ పెట్టించాక ఇంకా అది పెట్టిస్తే బాగుండేమో, ఇది పెట్టిస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మనిషి ఆశకి అంత అనేది ఉండదేమో అని నాకు అనిపించింది అనమాట. ఫైనల్లీ ఇంకా మా వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. నిద్రపోయారు కొంచెంసేపు, లేచిన తర్వాత వాటర్ మిలన్ తినేశారు. ఈ సమ్మర్లో కూడా ఫ్రూట్సే ఎక్కువ ఇస్తున్నాను నేను. మా పిల్లలు అదే లైక్ చేస్తారు, నేను అదే లైక్ చేస్తాను. ఎక్కువ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, వాటర్, సబ్జా గింజలు, పటిక బెల్లం వాటర్, ఎండు ఖర్జూరం వాటర్, ఇవే అనమాట తిండి. పెద్దగా మేము తినము, వాళ్ళు తినరు. ఇంకా మా బెడ్ ఖాళీగా ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు కదా. బెడ్ మీద ఉన్న పరుపు కాస్త పక్కనేసేసి అలా తగలబెట్టేసామన్నమాట. ఎప్పటి నుంచో మార్చాలి అనుకుంటే అస్సలు అవ్వట్లేదు, టైం కుదరట్లే. ఇంకా ఫైనల్లీ ఇల్లంతా క్లీన్ చేస్తుంటే అసలు ఆ డస్టీ పరుపు ఎందుకు బాగా పాడైపోయిందని తీసేసి అమ్మ అలా వేసేసి కాల్చేసిందనమాట. సో కొన్ని కొత్త వస్తువులు ఇంట్లోకి అయితే తీసుకురావాలి. అండ్ ఇక్కడ ఫైనల్లీ ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయిపోయాక మా మమ్మీ క్లీనింగ్ చూడండి, అసలు ఇల్లు అవతారం చూడండి, ఓ రేంజ్లో ఉంది. ఈ క్లీనింగ్ అనేది అసలు 1-2 డేస్ కూడా పట్టలేదు, 3-4 డేస్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఒక పక్క మా అమ్మ క్లీనింగ్ చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే చదువుకుంటున్నారనమాట. ఎందుకంటే బయటికి రాకుండా ఆపడానికి ఇది ఒక్క మార్గమే, రాసినా రాకపోయినా పుస్తకాలు ముందేసుకొని కూర్చొని అలా చేస్తూ ఉంటారు, వాళ్ళతో అరవడమే సరిపోతూ ఉంటుంది. బై ద వే మా అబ్బాయిని అసలు ట్యూషన్కి మానిపించి చాలా మంత్స్ అవుతుంది. బికాజ్ వాడు స్కూల్కి వెళ్తుంటే స్కూల్కి పరిగెత్తాలి నేను వాడితో, ట్యూషన్కి వెళ్తుంటే ట్యూషన్కి పరిగెత్తాలి, ఇలానే అవుతూ ఉంది. కాబట్టి ఇంకా అసలు నాకేమంత గ్రోత్ అనిపించలేదు, వాడితో తిరగడం అయిపోతుందని నేనైతే ట్యూషన్ మానిపించేసి 1 అవర్ 1/2 అవర్ ఇంటి దగ్గర కూర్చోబెట్టేసి వాడి హోంవర్క్ ఏంటి అసలు నీట్గా ఉందా లేదా నేనే చెక్ చేస్తున్నాను. సో తప్పదు, కొన్ని డేస్ పడుతుంది వాడంతా వాడు వెళ్ళడానికి, తెలుసుకోవడానికి, రాయడానికి కొంచెం టైం పడుతుంది అనిపించింది. ఫైనల్లీ అవుట్లుక్ అయితే ఇదబ్బా. ఇక్కడ ఏమైందంటే మేము చెప్పకుండానే అంకుల్ మంచి కలర్ కాంబినేషన్ తీసుకొచ్చి వేశారు. ఈ కలర్ మేమేమీ అసలు సెలెక్ట్ చేయలేదు, ఆయనే తీసుకొచ్చి మంచిగా వేశారు. ఈ కిచెన్ వైపు ఉన్నది కూడా ఆయనే వేశారు, నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇది కూడా అన్నీ వేపించి అది వేయించకపోతే బాగుండదు కదా ఇంట్లో అని, వేసిన కలర్కి ఆయన తీసుకొచ్చిన కలర్కి బాగుండింది. ఇంకా కింద ఏమైంది అంటే వేరే కలర్ తీసుకొచ్చారు, అది వద్దని నేను అమ్మ చెప్పేశాము, మళ్ళీ అది కూడా చేంజ్ చేసేసారనుకోండి. ఫైనల్గా ఇది నా కష్టానికి ఒక ప్రతిఫలం అయితే దక్కింది. హౌస్ అయితే మంచి నీట్గా లుక్ వచ్చేసింది, చాలా స్పేషియస్గా ఉంది. సో కొన్ని కొత్త వస్తువులు ఇంట్లోకి రాబోతున్నాయి, అవి ఏంటి అనేది నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ కూడా అయిపోయింది, ఈవినింగ్ రైస్ కూడా పెట్టేశాను నేను ఇదంతా క్లీన్ చేసిన తర్వాత. సో 1 వీక్ నుంచి మేము అసలు కిందే పడుకుంటూ పోతున్నాం అనమాట, ఇంటి పరిస్థితి బాగాలేదు కాబట్టి. సో కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని కొత్త వస్తువులు రావాలి, ఇల్లు సెట్ అవ్వడానికి ఇంకా 3-4 డేస్ టైం అయితే పడుతుంది అనమాట. సో మొత్తానికి వుడ్ వర్క్ ఎలా అనిపించింది ఏంటనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫైనల్ ఇంటి అవతారం అయితే ఇది, టుడే అప్డేట్ అయితే ఇది, వీడియో అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్.